హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జగపతి. నేను లాస్ట్ 7 ఇయర్స్ బట్టి సేల్స్‌మ్యాన్ జాబ్ చేస్తున్నాను. సేల్స్‌మ్యాన్ జాబ్ నాకు జాబ్ దొరకనప్పుడు సేల్స్‌మ్యాన్ అనేది ఒక వరంలా అనిపించింది. ఆ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఎటువంటి జాబ్ దొరకనప్పుడు నాకు అది ఒక వరంలా అనిపించింది. నేను 7 సంవత్సరాల క్రితం జాబ్ చేసేటప్పుడు రూ. 7,000 జాయిన్ అయ్యాను. తర్వాత నా శాలరీ వచ్చేసరికి ఇప్పుడు 20,000 దాకా ఉంది. అయితే నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులనేవి కొంచెం ఎక్కువైపోయినాయి. మనకి ఎక్కువగా ఈ ఖర్చు అవ్వడం వల్ల నాకు బ్యాంకులో కూడా ఎక్కువ బ్యాలెన్స్ ఉండట్లేదు. దీనివల్ల ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే మనకి ఒకసారి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇది వ్యాపారం అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక వీడియో చేశారు. అంటే డైలీ కూరగాయలు ఎక్కడ కొంటున్నారు, ఎలా అమ్ముతున్నారు అనేది దాని గురించి. ఇదేదో బాగుందని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. నేను కూడా వ్యాపారం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ కాకపోతే నాకు ధైర్యం అనేది సాలతలేదు. ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత లాస్ అవుతాం ఏంటి అనేది. బట్ కాబట్టి ఇది వ్యాపారం ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసిన వీడియో చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. అందుకే నేను ఇప్పుడు మార్నింగ్ 4:30కి లేచి రైతు బజార్కి వెళ్తున్నాను భయ్య. రైతు బజార్కి ఎందుకు వెళ్తున్నానంటే మార్నింగ్ కూరగాయలు తీసుకొని అమ్మడానికి. నా జాబ్ రోల్ వచ్చేసరికి మార్నింగ్ 10:30 టు నైట్ 9:30 వరకు ఉండిద్ది. మార్నింగ్ నేను రెగ్యులర్గానే 5కి అలా లెగుస్తాను. 4:30 నుంచి 9:30 వరకు కూడా నాకు టైం అనేది ఉంటుంది. ఈ 4:30, 9:30 టైంలో కూరగాయలు అమ్మితే ఎలా ఉండిద్ది అనే ఆలోచనలో నేను కూరగాయలు తెచ్చుకుందామని వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు రైతు బజార్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. ఈ రైతు బజార్లో ఈ కూరగాయలు ఇక్కడ తక్కువగా అమ్ముతారని తెలుసుకోవడానికి నాకు 3 డేస్ టైం పట్టింది. నార్మల్గా ఏంటంటే మేము ఉండేది మచిలీపట్నంలో సామాస్ ఆపోజిట్లో పొద్దున్నే 4:30కి అలా వ్యాన్స్ అలా వచ్చి రైతులు వచ్చి కూరగాయలు తీసుకొస్తారు. కూరగాయలు బాగుంటాయి. బట్ కాకపోతే ఏంటంటే రైతు బజార్ ఉన్న బోర్డు రేటుకి అయితే ఎవరు ఒక ₹2 అటు ఇటుగా ఉంటుంది అది. అయితే ఫైనల్గా అయితే మనం రైతు బజార్లోకి వచ్చేసాము. ఇప్పుడు 4:30కి అసలు జనాలు అనేది చాలా తక్కువ మంది ఉన్నారు భయ్య. సేల్ అనేది ఇప్పుడే ఎక్కువ జరిగింది ఒక మాట చెప్పాలంటే వీళ్ళకి. ఎందుకంటే రైతులు కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ హోల్సేల్గా అమ్మేసుకుంటారు. అలాగే దళారులు ఉంటారు కదా, వాళ్ళు రైతుల దగ్గర కొని ఒక డీసీ వ్యాను పెద్ద వ్యాన్లో తీసుకొచ్చి రైతు బజార్లోకి వేసేస్తారు. ఎక్కువ మంది జనాలు అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 4:30కి ఆ టైంలోనే మనకి రైతు బజార్ రావడం జరుగుతుంది. ఈ రైతు బజార్లో మనం బోర్డు రేట్కి 99% బోర్డు రేట్ చేస్తారు. లేదు మనం రెగ్యులర్గా తీసుకునే లెక్క అయితే ₹1 ₹2 తగ్గించి మనకి వేస్తారు. నా షాప్ వచ్చేసరికి మచిలీపట్నంలో ఎంబీఆర్ షాపింగ్ మాల్ ముందు ఆపోజిట్లో ఉంటుంది. నాకు ఎదురుగా వచ్చేసరికి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇదిగోండి నేను పెట్టిన షాపు. నేను కొత్తగా పెట్టాను కాబట్టి ఎక్కువ ఐటమ్స్ తీసుకోకుండా అయ్యొక 3 కేజీలు, అయ్యొక 4 కేజీలు, అయ్యొక 5 కేజీలు చొప్పున తీసుకున్నాను. తీసుకున్నవి అయితే కూరగాయలు అయితే ఫ్రెష్ కూరగాయలే తీసుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను రైతు పెట్టినా కాబట్టి నాకు కొంచెం కూరగాయ ఎలా ఉండిద్ది ఏంటి అనేది ఐడియా ఉంది. అందుకనే ఆలోచించి నేను కొంచెం మంచికాయలే తీసుకున్నాను. నాకైతే ప్రాఫిట్ అయితే బిజినెస్ ఏం లేదు. ఫస్ట్ టైం నేను పెట్టినప్పుడు ఎలా ఉందంటే ఒక ₹105, నేను 500 పెట్టుబడి పెడితే ₹105 అయ్యింది. బట్ కాకపోతే నాకు మనం కొత్తగా పెట్టిందని చెప్పి ఆలోచించి వెయిట్ చేశాను. రెండో రోజు వచ్చేసరికి ₹225 అయ్యింది. అలా మూడో రోజు వచ్చేసరికి ఒక ₹100 పెరుగుకుంటూ వెళ్ళింది. ఫైనల్లీ నేను అనుకున్న దాన్ని రీచ్ అవుతాననే ఆలోచన అయితే నాకు వచ్చింది. కొంచెం ఫస్ట్ టైం పెట్టినప్పుడు నాకు కొంచెం బడిన అనిపించింది. రోడ్డు మీద అమ్ముతున్నాం కదా అని చెప్పి మాకు కొంచెం ఇదిగా అనిపించింది. నా పక్కన కొబ్బరికాయల బాబాయ్, ఈయన కొబ్బరికాయల బిజినెస్లో ఆరితేరిపోయి ఉంటాడు. చూస్తాక మీకు సింపుల్గా అలా ఉన్నాడు, కానీ ఆయన 5,000 కాయలు 4,000 కాయలు అమ్ముతాడు. బల్క్లో తీసుకెళ్ళిపోతారు ఆయన దగ్గరికి వచ్చి. నాకు కొంచెం సజెషన్స్ ఇచ్చాడు, ఎలా ఉండాలి ఏంటి, ఎలా అమ్మాలి అనే దాని గురించి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి అనే దాని గురించి చాలా సజెషన్ ఇచ్చాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే బాబాయ్కి అండ్ ఇది వ్యాపారం యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.